హలో ఎవ్రీవన్, నా పేరు బోని జోస్. నేను ఏలూరు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. నేను 2018లో ఐఐసిలో గవర్నమెంట్ జాబ్స్ సెక్యూర్ చేద్దామని చెప్పేసి మా సీనియర్ ద్వారా జాయిన్ అయ్యాను. సో డ్యూ టు సర్టెన్ రీజన్స్ నేను లాస్ట్ 5 ఇయర్స్గా ప్రైవేట్ ఫామ్లో వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ లాస్ట్ ఇయర్ ఫిబ్ 2024లో నేను జాబ్ క్విట్ చేసి మళ్ళా గవర్నమెంట్ జాబ్ కొడదామనే ఆశతోటి ఐఐసికి మళ్ళీ వచ్చాను. సో ఇక్కడికి వచ్చి ఫీజు గురించి కనుక్కోగా ఆల్రెడీ ప్రీవియస్ స్టూడెంట్ కాబట్టి సో ఫీజు ఏమీ అవసరం లేదు, లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీరు క్లాసెస్ కంటిన్యూ అయిపోవచ్చు అని చెప్పారు. సో నేను మార్చ్ 2024 నుండి సిజిఎల్ ఎస్ఎస్సి సిజిఎల్కి నేను క్లాసెస్ కంటిన్యూ అయ్యాను. రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ 2024లో నేను ప్రివెంటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. ఐఏసీ వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్స్లో నేను రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ రిప్ అనేది అటెండ్ అయ్యాను. అక్కడ ఫ్యాకల్టీ చెప్పే షార్ట్ కట్స్, వాళ్ళు చెప్పే మెథడ్స్ వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. సెకండ్, నేను అటెండ్ అయిన ప్రోగ్రామ్ ఐఆర్ఎఫ్లో అరౌండ్ 75 days విత్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ మమ్మల్ని పెట్టి చదివించారు. మార్నింగ్ 6 నుండి నైట్ 11 o'clock వరకు వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ చదువుకునే ఎన్విరాన్మెంట్ మాకు అక్కడ క్రియేట్ చేశారు. అక్కడ 4 మెంబర్స్ చొప్పున 125 టీమ్స్ తయారు చేసి సో మాకు హెల్దీ కాంపిటీషన్ ఉండి ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ మాలో మేము సాల్వ్ చేసుకొని ఒకవేళ ఇంకా పెద్ద డౌట్స్ ఉంటే సో దట్ వీ కెన్ గో టు ద మెంటర్స్. సో అట్లాంటి ఒక హెల్దీ కాంపిటీషన్ అనేది మాకు అక్కడ క్రియేట్ అయింది. అక్కడ కంప్యూటర్ ల్యాబ్స్లో మాకు ఎగ్జామ్ రాసుకోవడానికి కానీ లేదంటే వీడియో ఎక్స్ప్లెనేషన్స్ వినడానికే కానీ టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికే కానీ చాలా యూజ్ అయ్యాయి. ప్రజెంట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాన్సన్ట్రేషన్తో డెడికేటెడ్గా వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ 1 year టైం మీరు డెడికేటెడ్గా ఇస్తే తప్పకుండా మీకు కూడా జాబ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ఎఫ్లో ఒకరోజు నైట్ 10:30కి నేను పడుకునేటప్పుడు చూస్తే స్టిల్ సమ్ పీపుల్ ఆర్ స్టడీయింగ్. మార్నింగ్ 5 o'clockకి నేను మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళేసరికి దోస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ దేర్ అండ్ దే ఆర్ స్టడీయింగ్. సో డెడికేషన్ ఉంటే తప్పకుండా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఐఏసీలో పెట్టే మాక్ టెస్ట్ చాలా యూస్ఫుల్ అయ్యాయి. ఐఏసీలో ఉండే క్వశ్చన్ పేపర్ క్వాలిటీ నాకైతే ఎక్కడ కనిపించలేదు అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్ ఈజ్ వెరీ గుడ్. సో ప్రజెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ ఐఏసీలో పెట్టే ప్రోగ్రామ్స్ ఒకవేళ ఈఎంఐ ప్రోగ్రామ్ కానీ రిప్ ప్రోగ్రామ్ కానీ ఐఆర్ఎఫ్ కానీ సూపర్ 60 కానీ ఎంక్యాట్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా జాబ్ వస్తుంది. నేను ఈ జాబ్ సెక్యూర్ చేయడానికి నాకు ప్రతి స్టెప్లో సపోర్ట్గా నిలిచిన మా మదర్కి, మా బ్రదర్కి, మా సిస్టర్ ఇన్లాకి, అట్లానే నా ఫ్రెండ్స్ అయిన నవీన్, వెంకట్, సంతోష్, కిట్టు, రెజీ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నాకు అకాడమిక్గా సపోర్ట్ ఇచ్చిన టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, సపోర్ట్ స్టాఫ్, ఐఏసీ, ఆర్ఎండి డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ చైర్మన్ సార్ వినయ్ సార్కి, డైరెక్టర్ సార్ శ్రీనివాస్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఐసీ. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఆస్పిరెంట్స్.